9వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమని రాస్తుందంటే, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకున్నామండి. ఇక్కడ ఏమని రాస్తుందంటే, యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేను కనికరాన్నే కోరతాను తప్ప బలిని కోరే దేవుడిని కాదు అని చెప్పి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పరిసయ్యులు అనేవారు వచ్చారనమాట. వాళ్ళు ఎవరు అనంటే బాగా వాక్యమంతా బాగా తెలిసిన వారు, వాళ్ళని పరిసయ్యులు అంటారు కదా. వాళ్ళు మరి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ యాజకులు వీళ్ళందరికీ కూడా బాగా పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ కూడా బాగా తెలుసు. ఇప్పుడు వచ్చిన పరిసయ్యులు అనేవారికి కూడా వాక్యం బాగా తెలుసు అన్నమాట. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి యేసు ప్రభు దగ్గర అప్పుడు చాలామంది వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటినా అని చెప్పి అడుగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళని. మీ యేసు ప్రభు ఏమడుగుతున్నారు పరిసయ్యులు, ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, సుంకర్లతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఈ పరిసయ్యులు అంటే వాక్యం అంతా బాగా తెలిసినటువంటి పరిసయ్యులు అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభు ఏమంటున్నారంటే, నేను కనికరాన్నే కోరుతున్నాను కానీ బలిని కోరను అని మీరు ఆ వాక్యానికి భావం ఏంటో అర్థమేంటో నేర్చుకోండి అని చెప్పి యేసు ప్రభు పరిసయ్యులకి సమాధానం ఇచ్చారు. దేవుడు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, దేవుడు కనికర సంపన్నుడు, దేవుని కార్యములు మితిలేనివి. అది నేను చెప్పాలనుకున్నాను. దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుని కార్యములు మితిలేనివి అంటే చాలా గొప్పవి అని ఆ మాటలకి అర్థం. మరి ప్రభు కనికరం కలిగిన వాడు, మనము కనికరం కావాలి అంటే మనం ఎలా ఉండాలి, అలాగే మనం ఎలా కనికరం చూపించాలి, ఆ విషయాలన్నీ కూడా బైబిల్లో నుంచి ఈరోజు మనం తెలుసుకుంటాం. దేవుడిని యేసు ప్రభుని ఇక్కడ వాళ్ళు ప్రశ్నలు వేశారు కదా. ఏమంటున్నారంటే, మరి అంత పాపులైన వాళ్ళతో కలిసి ఉంటున్నాడు ఈయన, మరి ఇట్లాంటి దేవుడు ఏంటి అని చెప్పి వాళ్ళు పరిసయ్యులు అడుగుతూ ఉంటే పరిసయ్యులకి ఏం సమాధానం చెప్పారంటే, ప్రభుకి ఎంతో గొప్ప అనంతమైన జ్ఞాని కాబట్టి ప్రశ్నకి ప్రశ్నతో జవాబిచ్చే అది ఉన్నదన్నమాట. ఆయన అన్నారు, నేను బలిని కోరను, నేను కనికరాన్ని ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఎవరికైనా నేను కనికరం చూపించాలని నేను చూస్తాను. బలిని కోరను అనే మాట, కనికరాన్నే కోరతారనే మాటకి అర్థం ఏంటో మీరు వెళ్ళి తెలుసుకోండి అని సమాధానం చెప్పారు ఆయన. ఎందుకని? పాత నిబంధనలో, ఇప్పుడు ఇది జరిగింది ఎప్పుడు? మత్తయి సువార్తలో అంటే నూతన నిబంధనలో జరిగింది కదా ఈ విషయం. యేసు ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి కనికరం అంటే ఏంటో అసలు నేను ఈ మాటకి చెప్తున్నాను కదా, ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఏముందో ముందు వెళ్ళి నేర్చుకొని రండి అని చెప్పారు. పాత నిబంధనలో ఏమనుందో తెలుసా? హోషేయ గ్రంథం 6:6లో ఇట్లా రాసుంటుంది. ఆ వాక్యం భావం ఏంటో మీరు తెలుసుకుని మాట్లాడండి, మీరు తెలుసుకోకుండా మాట్లాడొద్దు. నేను బలులేమి కోరను, నాకు కనికరం కావాలి, నేను కనికరం చూపిస్తానని ప్రభు సమాధానం చెప్పారు. అంటే మానవుల మీద దేవుడు అన్నిటికీ కూడా కనికరాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. హోషేయ గ్రంథం అంటే పాత నిబంధనలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమనుందో తెలుసా? నేను బలిని కోరను కానీ కనికరాన్ని కోరుతున్నానని చెప్పి ఆ మాట అక్కడ రాసుంటుంది పాత నిబంధనలో. కాబట్టి ఎంత ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, ఎంత వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఏంటి వాళ్ళతో తిరుగుతున్నాడు ఈయన అనే ప్రశ్న వేయటంలో అర్థం లేదు. ఎందుకని? పాత నిబంధనలోనే ఆల్రెడీ ఆయన చెప్పారు, నేను కనికరాన్ని కోరతాను, నేను కనికరాన్ని చూపిస్తానని చెప్పారు ప్రభు. ఆ వాక్యంలో అలా ఉన్నప్పుడు ఈ పరిసయ్యులు వచ్చి ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారు, సుంకర్లను ఎందుకు అలా చేస్తున్నావు, లేకపోతే పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నావు అని అడుగుతున్నారు. బలులు కాదు కదా, కనికరమే కోరాలని వాక్యంలో రాస్తుంది కాబట్టి నేను కనికరాన్ని చూపిస్తున్నానని ఆయన అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పారు. ఈరోజు మన జీవితాల్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కనికరం చూపించే దేవుడు. ఎలాంటి దేవుడు చెప్పండి? కనికరము. ఆయన గురించి ఏముందంటే కనికర సంపన్నుడు అని రాస్తాం. ఏ సంపన్నుడు అంట? దేంట్లో సంపన్నుడు?
కనికరం చూపించడంలో, జాలి చూపించడంలో దేవుడు సంపన్నుడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను 119వ కీర్తనలో ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి, 119వ కీర్తనలో ఒక చక్కటి వచనం రాసింది. 156వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. 119వ కీర్తనలో 156వ వచనం. నూట 19వ కీర్తన 156వ వచనం ఏమని రాసిందండి అక్కడ? చదవండి. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతుకు. చాలండి. ఏమని రాస్తుందండి వాక్యంలో? 156వ వచనంలో ఏమని రాస్తుందంటే, యెహోవా కార్యములు ఎలా అంటే నీ కనికరములు మితిలేనివి అని రాస్తుంది. అంటే మితిలేనివి అంటే నీ కనికరము గొప్పది అని అర్థం. మితిలేనివి అనే మాట ఇంగ్లీష్లో గ్రేట్ అని రాస్తుంది అనమాట. అంటే గొప్పవి అని. ఈరోజు అసలు మన అందరి జీవితాల్లో మనం పరిశీలించుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని కనికరము చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్పారు, చాలామంది సాక్ష్యం చెప్పలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి సాక్ష్యంలో కూడా అసలు విషయం ఏంటంటే దేవుని కనికరం అనేది చాలా గొప్పది. కానీ ప్రజలు ఎక్కువ మంది ఇట్లా అపార్థం చేసుకుని ఇట్లా అనుకుంటా ఉంటారు. ఎందుకంటే దేవుడు మాకు ఇలా చేశాడండి, మాకు అట్లాగా అన్యాయం జరిగింది, మాకు దేవుడే ఇలా చేశాడు, దేవుడు ఎందుకండి మాకు ఇలా చేశాడు అంటే చాలామంది ప్రజలు దేవుని యొక్క కనికరాన్ని అపార్థం చేసుకుంటా ఉంటారు. ఎందుకు అపార్థం చేసుకుంటారంటే ఎవరినైనా చూసి పోల్చుకుంటా ఉంటారనమాట. అసలు వ్యక్తిగతంగా మన జీవితంలో మనకి ఎంత కనికరం చూపించాడనే విషయాన్ని మర్చిపోయి ఎవరి జీవితాన్ని అన్నా కనుక పోల్చుకొని ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు మాకేం చేయలేదండి, మాకు అట్లా చేయలేదు, మాకు ఇట్లా చేయలేదు, వాళ్ళకిలాగా మేము లేమండి, వాళ్ళు ఉన్నట్టుగా లేమని దేవుణ్ణి చాలాసార్లు అపార్థం చేసుకుంటారు అని చెప్తున్నాను. ఏం చేసుకుంటారంట? అపార్థం చేసుకుంటారు. ఏంటంటే దేవుడు అలాగా ఇట్లాగా చేయలేదని చెప్పి. కొంతమంది మనుషులు కూడా ఎలాగో అపార్థం చేసుకుంటారు. ఇంకా దేవుణ్ణి కూడా చాలామంది మానవులు అపార్థం చేసుకుంటారు. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుని కార్యములు గొప్పవి, దేవుని కనికరములు గొప్పవి. ప్రతి విషయంలో కూడా మన పట్ల దేవుడు చూపించిన కనికరం చాలా గొప్పది. ప్రతి విషయంలో మనం బ్రతికిన మన యొక్క ప్రతిరోజు మన పనుల్లో, మన యొక్క జీవిత పద్ధతులు, మన యొక్క పిల్లల యొక్క జీవితాల్లో అంటే ఎంత కనికరం అంటే అందుకు మనం తగని వారం అయినప్పటికీ కూడా ఆయన ప్రతి విషయంలో వాతావరణం ఇస్తా ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తా ఉన్నారు, అనుదినము సహాయం చేస్తూ ఉన్నారు, మన భవిష్యత్తును ప్రభు నడిపిస్తున్నారు. ప్రతి విషయాన్ని తలుచుకుంటే ఎంత గొప్పదో ఆయన కనికరం మనకు అర్థమవుతుంది. ఆయన కనికరాన్ని బట్టే మనం సజీవంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏముందంటే యాకోబు దేవుడినైనా నేను మార్పు లేని వాడని కాబట్టి మీరు లయము కాలేదు అన్నాడు. దేవుడు కనికరంలో మార్పు లేదు. దేవుడు చూపించే కనికరంలో ఎన్నటికీ మార్పు ఉండదు. కాబట్టి మనం లయం అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకే మనం ఎప్పుడు ప్రతిరోజు కూడా దేవుడిని, దేవా నా జీవితంలో నువ్వు ఇంత గొప్ప కనికరం చూపించావు, ఇంత గొప్ప కార్యం చేసావు అని చెప్పి దేవుడిని మనం ఎప్పుడు స్తుతించాలి, దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి, దేవుడికి ఆరాధన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనికరము దేవుని యొక్క అపారమైనటువంటి కనికరం. అయితే దేవుడు మనల్ని కూడా కనికరం కలిగి ఉండాలని పిలుస్తా ఉన్నాడు. మనందరికీ దేవుడు చూపించే కనికరం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుడు ఇప్పటికే చాలా కనికరం చూపించాడని మనం అనుకుంటా ఉంటాం. దేవుడు మరి మనల్ని ఏం కోరుతున్నాడు? ఆ కనికరం కలిగినటువంటి ఆ దేవుడు మన గురించి ఏం చెప్తూ ఉన్నాడో బైబిల్లో మనం కూడా నేర్చుకుందాం. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో మరి ఆయన కనికరం కలిగిన దేవుడే మరి మనం ఎట్లా ఉండాలని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడు మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో నేను మీకు చూపిస్తాను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దామండి. 6వ అధ్యాయం 8వ వచనములో రాస్తుంది, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. 1 న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు.
ఇప్పుడు ఆయన కనికరం కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. ఇప్పుడు యోనా చెప్పాడు నువ్వు కనికరం కలిగిన దేవుడు అని, మోషే అన్నాడు నువ్వు కనికరం కలిగిన దేవుడు అని. ఇలా చాలా మనం కూడా చెప్తాం, దేవా నువ్వు చాలా కనికరం దేవా, నా జీవితంలో ఎంతో గొప్ప కనికరం చూపించి ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచావు ప్రభు అని మనం కూడా చెప్తా ఉంటాం. అయితే దేవుడు బైబిల్లో మరి మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారంట, మనము దేవుడు 3 విషయాలు మనల్ని అడుగుతున్నాడు. ఒక్క విషయం ఏంటంటే న్యాయముగా నడుచుకోమని మనల్ని అడుగుతున్నాడు. రెండవది కనికరాన్ని ప్రేమించాలి. దేన్ని మనం ప్రేమించాలంట? కనికరమును ప్రేమించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు కనికరం చూపిస్తాడు, అది ఓకే. ఇప్పుడు రెండో పాయింట్లో మనము కనికరాన్ని ప్రేమించాలని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. చాలాసార్లు ఇక్కడ 3 విషయాలు దేవుడు అడిగాడు. ఒకటి న్యాయంగా నడుచుకోమని చెప్పాడు. రెండవది కనికరాన్ని కలిగి ఉండండి అని చెప్పడం కాదు, కనికరాన్ని ప్రేమించండి అని చెప్తున్నాడు. దేని ప్రేమించాలంట? కనికరం కలిగి ఉండటాన్ని ప్రేమించాలి అని చెప్తున్నారు. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించమని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఏంటి మనల్ని అడుగుతున్నాడంటే దేవుడు మనం కూడా కనికరము కలిగి ఉండాలి, కనికరాన్ని మనం కూడా ప్రేమించాలి. మనం కనికరాన్ని ప్రేమించినట్లయితే కనికరాన్ని దేవుడు మరి కలిగి ఉండాలి అనే మా ఆజ్ఞను పాటించిన వారము అవుతాం. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 2:13లో కూడా ఏం రాస్తుందంటే కనికరం చూపని వాడు కనికరం లేనటువంటి తీర్పు పొందుకుంటాడు, కనికరము తీర్పును మించి అతిశయపడు. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పే పొందుకుంటాడు. కనికరము ఎప్పుడు కూడా తీర్పు కంటే కూడా దేవుడు కనికరాన్ని ఇష్టపడతాడు. యోనా వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళందరి మీద ఏదో ఉగ్రత వచ్చేయాలి, అది ఇది వచ్చేయాలి ఎదురు చూశాడు. కానీ దేవుడు వాళ్ళందరినీ కాపాడి ఏమీ కాకుండా నినివే ప్రజలందరినీ దేవుడు కాపాడాడు. ఎందుకంటే కనికరం దేవునికి అద్భుతమైన కనికరం. మరి దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలంటాడు దేవుడు? ప్రతి వారు కూడా కనికరాన్ని ప్రేమించాలి, కనికరాన్ని జరిగించాలని వాక్యంలో రాసి. దేవుడు అసలు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అని తెలుసా? ఒక పాయింట్ ఏంటంటే దేవుని గుణాతిశయాన్ని ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఎందుకు రక్షించుకున్నాడు? దేవుని యొక్క గుణాలు ఏంటో తెలుసుకోవాలంట. మనం ఆ గుణాలని గురించి మనం అందరికీ చెప్పాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనికరాన్ని కలిగి ఉండాలి మనం. ఇంకొక విషయం ఏంటంటే దేవుని యొక్క గుణం ఏంటో దాన్ని ఇతరులకి చెప్పాలి. సో ఉన్న గుణాలలో ఆయన యొక్క గుణం ఏంటంటే దాంట్లో కనికరం అనేది కూడా ఒక గుణం. ఆ కనికరం దేవుని యొక్క కనికరం గురించి ప్రజలకి మనం తెలియచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము రాజులు యాజక సమూహం అని పేతురు రాసిన 1 పత్రికలో రాసి కదా. కనికరాన్ని ప్రేమించటాన్ని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుడి యొక్క గుణాలు ఏంటి? ప్రేమించటం, దేవుడికి కనికరం ఉంది, దేవుడికి జాలి ఉంది. ఇక ఇవన్నిటి గురించి కూడా ప్రజలకు మనం తెలియచెప్పమని దేవుడు మనల్ని అంతే తప్ప దేవుని కనికరాన్ని పొందుకొని మనం అట్లా ఉండిపోవాలని దేవుడి ఉద్దేశం కాదు. ఆయన కనికరం గురించి ప్రజలకు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యం చెప్పాం కదా, ఏంటి? ఆయన ఎంత కనికరం చూపించాడో సాక్ష్యం చెప్పాం. ఆరోగ్య విషయంలో ఎంత కనికరం చూపించాడు, లేకపోతే కుటుంబంలో ఎంత కనికరం చూపించాడు. అలా కాకపోతే ఇంకా ఎలా అయిపోయేది, పరిస్థితులు ఎలా తారుమారయ్యాయి. ఆ కనికరం గురించి మనం ప్రజలకి తెలియచేయాలట. దేవుడు కుటుంబంలో ఎంత కనికరం చూపించాడో ప్రజలందరికీ చెప్పాలి. వ్యక్తిగత జీవితంలో ఎంత కనికరం చూపించాడో, సహాయం చేశాడో చెప్పాలి. చదువుకున్నప్పుడు దేవుడు ఎంత కనికరం చూపించాడో దాని గురించి ప్రజలకి చెప్పాలి. మరి ఒకవేళ ఉద్యోగ విషయంలో, లేకపోతే కుటుంబ విషయంలో, లేకపోతే వివాహ విషయాల్లో, ఆర్థిక పరమైన సంగతుల్లో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మన వ్యక్తిగతంగా ఎంతగా కనికరం చూపించాడో అవన్నీ ప్రజలందరికీ తెలియచేయాలని వాక్యంలో రాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత బాగుంటుందండి. దేవుడు మరి చాలా కనికరం కలిగిన దేవుడు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు మనల్ని మీరు నా కనికరం గురించి అందరికీ చెప్పండి అంటున్నాడు. ఎవరికి చెప్పాలట? మనం కనికరాన్ని పొందుకొని దేవుడు చాలా కనికరం అని చెప్పి ఇక్కడ చెప్పడం మాత్రమే కాకుండా ఇక్కడ చెప్పడంతో పాటు ప్రజలకు కూడా మనం వాటిని తెలియచేయాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే చాలాసార్లు దేవుడు ఇలా చెప్పినా సరే మనం కనికరాన్ని చూపించాం. ఇప్పుడు అక్కడ కూడా యేసు ప్రభుని ప్రశ్న వేశారు. వాళ్ళు పాపులు కదా, వాళ్ళు దుష్టులు కదా,
పరిశీలి అంటున్నారు అనమాట, ప్రభు యేసు ప్రభు ఎందుకు ఆ పాపుల మీద, ఆ దుష్టుల మీద, ఆ చెడ్డోళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద వాళ్ళ దగ్గరతో కూర్చుని భోజనాలు చేస్తున్నాడు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళు దేవుని చేత కనికరించబడ్డారు, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతరుల పట్ల మనం కనికరాన్ని చూపించకుండా ఉండటం అనేది చాలా తప్పు అనే వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తాను. కనికరం లేకపోవడం వల్లే ఏమవుతుంది తెలుసా? ఐక్యత లేకపోవడం, కనికరం లేకపోవడం వలన హత్యలు, కనికరం లేకపోవడం వలన దొంగతనాలు కదా, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రజల మీద కనికరం లేకపోవడం వల్ల, ప్రజల మీద సరైన కనికరం లేకపోవడం వల్ల ఇలా చెడ్డ క్రియలన్నీ కూడా బయటికి మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఇతరుల పట్ల, మనం కూడా చాలాసార్లు ఇలాంటివి అనుకుంటుంటాం, వాళ్ళు పలానా కదా, వీళ్ళు ఇట్లా కదా, వాళ్ళు అట్లా కదా అని. కానీ దేవుడు మనల్ని ఏ క్వాలిఫికేషన్ లేకుండా మన పట్ల కనికరం చూపించాడు. మనం కూడా ఇతరులను ఏ విధంగా చూడకుండా దేవుని ప్రేమతో ప్రేమించాలి, దేవుని ప్రేమతో కనికరం చూపించాలి. అదే కదా దేవుడు మనకు చేసింది. దాన్ని మనం ఇతరులకి తెలియచేయాలని చెప్పి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కొంతమంది ఇలా అనుకుంటారంట, ఏమని రాస్తుందంటే సామెతల్లో 30వ అధ్యాయం 12వ వచనంలో రాస్తుందండి. 30వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాస్తుందంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కొంతమంది ఏమనుకుంటారు 30:12లో సామెతల్లో తమ దృష్టికి తాము శుద్ధులు అనుకుంటుంటారు, అందువలన వాళ్ళట ఇతరులను మరి కడగబడని వారిగా, వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు కాబట్టి ఇతరుల మీద కనికరం చూపరు అని వాక్యంలో రాస్తారు. ఎవరు కనికరం చూపించరట? వాళ్ళు నేను చాలా పరిశుద్ధం, చాలా మంచిగా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఇతరుల మీద కనికరాన్ని చూపించరు అని బైబిల్లో వచ్చేసింది. కానీ తమ దృష్టికి తాము శుద్ధులై ఉన్నారు అనుకోకూడదండి. దేవుడు మనల్ని పరిశుద్ధపరచువాడు, మన పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి క్షమించే మనసు, తమంతటి తాము నేను శుద్ధిగా పరిశుద్ధురాలను అనుకున్నప్పుడు ఇతరులను క్షమించలేం. ఇంకెప్పుడు క్షమించలేదు తెలుసా? ఇంకా బైబిల్లో ఉన్న మాటలే, క్షమించే మనసు లేకపోతే మనకు అసలు కనికరం ఉండదండి. బాగా వినండి, కనికరం అంటే ఏముంది, దేవుడి కనికరం చూపిస్తాడు అంతే, మనకి కనికరం వచ్చేసింది కాదు. మనం ఎందుకు ఇతరుల పట్ల కనికరం చూపించట్లేదంటే, ఒక కారణం ఏంటంటే మనకు మనమే పరిశుద్ధులు అనుకుంటాము. రెండవ కారణం ఏంటంటే క్షమించే స్వభావం లేకపోతే ఇతరుల పట్ల కనికరము చూపించలేదు. ఏ స్వభావం లేకపోతే? క్షమించే స్వభావం. మీకు ఒక మంచి మాట చెప్తా. పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ప్రార్థన అయ్యాక పరలోక ప్రార్థన చేస్తాం. దాంట్లో మేము ఇతరుల అపరాధాలను క్షమించినట్లుగా నీవు మా అపరాధాలను క్షమించు అని. ఆ మాటకు అర్థం ఏంటంటే, మేము ఇతరుల యొక్క తప్పుల్ని వేటినైతే క్షమిస్తున్నామో అట్లాగే అంతవరకే మా పాపాలని, అపరాధాలను కూడా క్షమించు. ఇతరుల తప్పులు మేము క్షమించకపోతే మమ్మల్ని కూడా క్షమించొద్దు అని ఆ మాటకి భావం. తెలియకుండానే చెప్పేస్తున్నాం మనం దాన్ని. మనం చెప్తున్నాం, మేము క్షమిస్తేనే నువ్వు మమ్మల్ని క్షమించు ప్రభా, మేము క్షమించకపోతే నువ్వు మమ్మల్ని క్షమించొద్దు ప్రభా అని చెప్తున్నాం అనమాట. ఆ ప్రార్థనలు అదే రాస్తుంది అక్కడ. ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో మనం చేసే ప్రార్థన అంటే, మనం ఎప్పుడైతే కనికరం అనేది చూపించడానికి క్షమించే స్వభావం కావాలి. ఇప్పుడు మనం క్షమించే స్వభావం లేకపోతే మనం ఇతరుల పట్ల కనికరం చూపించలేము. చర్చిలో ఉన్న వాళ్ళైనా, సేవకుల మీదైనా ఉండదు కనికరం. ఎందుకు అని అంటే, ఇంకా వాళ్ళల్లో ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే కఠినమైనటువంటి స్వభావం ఉంటుంది, కొంతమందిలో అహంకారం ఉంటుంది అనమాట, కొంతమందిలో పట్టుదల ఉంటుంది. అందుకే కనికరం చూపించరు. కొంతమందికి అహంకారము, కొంతమందికి పట్టుదల, కొంతమందికి నేను మాట అంటే పడనండి అని అంటారనమాట. ఇవన్నీ కూడా మనము క్షమించకపోవడానికి, అంటే కనికరం చూపించకపోవడానికి గల కారణాలు. ఏ వ్యక్తులైనా ఎవరినైనా సరే మనం క్షమించలేకపోవడానికి గల కారణం పట్టుదల, అహంకారము, స్వార్థము, ఈ అపార్థపు మాటలు. ఎవరో ఏదో చెప్తారు, ఇంకా దాన్ని పట్టుకొని అది ఇంకొకలాగా వెళ్తుంది, అది ఇంకొకలాగా వెళ్తుంది. ఇవన్నిటినీ కూడా పట్టుకొని మనం ఏం చేస్తుంటామంటే ఇతరుల పట్ల కనికరం చూపించడానికి ఇష్టపడం. కానీ దేవుని చేత అయితే మనం కనికరం చూపించాలని, దేవుడు మనల్ని క్షమించాలని మనం ఎంతో ఆశపడి, ఆయన మనకు క్షమించి రక్షణ ఇచ్చినట్లుగా మనం కూడా క్షమించాలని, కనికరం చూపించాలని దేవుని వాక్యంలో రాస్తున్నారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తే వెళ్ళవండి ఆ ప్రార్థనలు.
ఏవేంటి? అహంభావము, స్వార్థము, పట్టుదల కదా. నాకు నేనే పరిశుద్ధము. అందుకే పరిసయ్యుడి ప్రార్థన వినకుండా సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు. నాకు నేనే గొప్ప అనుకుని ప్రార్థన చేయబోయాడు. అతని ప్రార్థన కాస్త ఫెయిల్ అయిందనమాట. సుంకరి ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కనికరం మనం కూడా చూపించాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా సంఘంలో ఉన్న వారి పట్ల కనికరం, సహవాసంలో ఉన్న వారి పట్ల కనికరం కలిగి ఉండాలి. మరి కనికరం కలిగి ఉన్నప్పుడు వారి కొరకు మనం తప్పక ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాము? కనికరం ఎప్పుడైతే కలిగి ఉంటామో తప్పకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అసలు దేవుడే మన పట్ల చూపించిన కనికరము గొప్పదని దేవుని వాక్యం. ఎంత కనికరం చూపించాడంటే యేసు ప్రభు శిలువ యాగము చేసినంతగా దేవుడు మన పట్ల కనికరాన్ని చూపించాడు. వెదకని వారికి నేను దొరికానన్నాడు దేవుడు. ప్రభు నువ్వు రా ప్రభు, నేను నమ్ముకుంటాను అనకుండా ఆయనే మనల్ని రక్షించుకున్నాడు పిలిచి కదా. అవునా కదా? ఇప్పుడు మనం ఏయో ఆ రకాల కుటుంబాలు, కానీ దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సువార్త అందించి ఆయన రక్షించి ఆయన కనికరం చూపించాడు. ఆయన శిలువ యాగము చేసి మనకు రక్షణ అనుగ్రహించాడు. అది గొప్ప కనికరం మన జీవితాన్ని. కాబట్టి మనం కూడా మరి ఇంకా యేసుప్రభు మార్కు సువార్త 1వ అధ్యాయం చూస్తే కనుక ఎంత కనికరం కలిగిన దేవుడో బైబిల్లో చూస్తే కనుక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా చాలా ఉన్నాయండి, అవన్నీ చూపించట్లేదు కానీ కొన్ని మాత్రం. మార్కు 1లో ఆయన 1వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు అన్నమాట. కుష్టి వ్యాధి కలిగిన ఒక అతను వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అనగానే యేసు ప్రభుకి ఏమొచ్చిందంట? ఆయన మీద కనికరం వచ్చిందంట. మనం ఎప్పుడైనా బలహీనతలు వచ్చాయనుకోండి, మనకు అనారోగ్యాలు వచ్చాయనుకోండి, అనారోగ్యం రాగానే మనం ఇట్లా ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నీవు నన్ను స్వస్థపరచుము అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? మన మీద కనికరపడి మనకి స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉందా బైబిల్లో? ఇంకేమైనా రాసుందా? అలాగే కదా రాసుంది. ఇంకేమైనా రాసుందా? ఇలాగే రాస్తుంది. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవా నన్ను స్వస్థపరచు అనగానే నేను ఖచ్చితంగా నమ్ముతాను. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవాలి, కానీ యేసు ప్రభువే స్వస్థపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు స్వస్థపరచాలి? యేసు ప్రభువే స్వస్థపరచాలి. కాబట్టి మనం ఈ మధ్యన ఒక పెద్ద హాస్పిటల్ డైరెక్ట్ చైర్మన్ అనమాట, ఒక ఆమె, ఒక మేడము, ఆ ఇంటర్వ్యూ నేను వింటున్నాను అనమాట. చాలా ఒక హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్కి చైర్మన్ ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. కొంతమంది చేస్తుంటే ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడకి మాట చెప్తుంది, మా హాస్పిటల్లో ఎవరైనా యేసు ప్రభుకి ప్రార్థన చేసి ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు తప్పకుండా స్వస్థపరచబడి వెళ్తున్నారు అని చెప్తుంది ఆవిడ. ఆ హాస్పిటల్ చైర్మన్. ఆమె ఏదో క్రిస్టియనో యేసు ప్రభు నమ్ముకున్నదని అనుకోకండి మీరు. ఆమె ఏమి ప్రభు నమ్ముకున్న ఆమె కాకుండానే ఎవరో యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆవిడ ఏం చెప్తున్నారంటే, మా హాస్పిటల్లో చాలా బిగ్గెస్ట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె ఏమన్నారంటే, మా హాస్పిటల్లో ఎవరైనా ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు యేసు ప్రభుకి ప్రార్థన చేసుకుని ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యాలు, ఎంత పెద్ద వ్యాధైనా ఎంత పెద్ద రోగమైనా వాళ్ళకి ఆరోగ్యం వచ్చి బయటకు వెళ్తున్నారని ఆమె సాక్ష్యం చెప్తుంది. అప్పుడు యాంకర్ అడుగుతుంది, నిజమా అంటే అవును నిజమే అని చెప్తుంది ఆమె సాక్ష్యంలో. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎప్పుడైనా సరే, ఎందుకంటే దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా మన మీద కనికరం చూపిస్తే బాగుండు, మన మీద మనుషులు ఎవరైనా జాలి చూపిస్తే బాగుండు, మన మీద జాలి చూపించి కనికరం చూపించి మనల్ని అయ్యో అంటే బాగుండు అనిపిస్తుంది. అది నేను తప్పు అని అన్నగాని దానికి పైన ఇంకొక మాట చెప్తాను, నువ్వు దేవుణ్ణి కనుక అలా పట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కనికరం ఉంటే ప్రభు వెంటనే కనికరపడి కుష్టి వ్యాధితో బాధపడుతున్న అతను ఆయన స్వస్థపరిచారు. ఇంకా చాలా మంది సువార్తల్లో చాలా చోట్ల రాసింది. ఒక విధవరాలు తన కొడుకు, ఒకే ఒక కొడుకు చనిపోయాడు, వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఏడుస్తూ ఉంది ఈమె, చాలా ఏడుస్తూ ఉంది. సడన్గా యేసు ప్రభు అలా వెళ్ళారనమాట ఎదురుకుండా. ఒక పక్కన పాడె మీద ఉన్న కొడుకుని పట్టుకుని ఏడుస్తూ ఉంది, ఒక ప్రక్కన యేసు ప్రభు ఎదురు వెళ్ళాడు. ఈ ఇద్దరు కూడా ఇలా కలవగానే ఆమె వచ్చి యేసు ప్రభుని, ప్రభు నా కొడుకుని లేపు బ్రతికించు అని అడగల. ఆయనకి చాలా కనికరం వచ్చిందట వాళ్ళ మీద. ఏమొచ్చింది?
చాలా కనికరం వచ్చి ఆ పిల్లాడిని లేపి ఆ తల్లికి ఆయన అప్పగించాడు. అంత కనికరం కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా మంది ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియక, ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరు వెనకాల వెళ్ళాలో తెలియక బాధపడతా ఉంటే వాళ్ళందరి మీద కనికరపడి వాళ్ళకి మంచి మంచి మాటలు బోధించాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు శ్రేష్టమైన మాట ఇది. ఎవరిని అనుసరించాలో తెలియదు, ఎవరు చెప్పిన మాటలు వినాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మదగిన వాళ్ళో తెలియని పరిస్థితుల్లో సమాజం వెళ్ళిపోతా ఉంది. అయితే దేవుడు ఆ రోజుల్లో ఆయన ఏం చేశారంటే ఆయన ఆ ప్రజలందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆయన తన మాటలు చెప్పారంట. ఆయన కనికర పడితేనే ఈరోజు మనం దేవుడి మాటలు వింటున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు వినటంలో మీకు పట్ల దేవుని కనికరం ఉంది. అందుకే మనం ఈరోజు దేవుని మాటలు వినడానికి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మంచి మాటలు చూడండి, ఎప్పుడైనా అండి బాగా వినండి, మంచి మాటలు అనేవి దేవుడు మనల్ని ప్రేమించి మనకు బోధిస్తాడు. చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉంటే మనకు ఎంతో నష్టం కదా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మంచి మాటే. కొంతమందికి మంచి మాటలు చెప్తే ఇష్టం ఉండదు, అస్సలు కోపం పెట్టేసుకుంటారు మనసులో. వాక్య ప్రకారం ఏంటంటే వాళ్ళ కోపం పెట్టుకున్న వాక్యం ఎప్పుడు కూడా ఖచ్చితంగానే ఉండాలి. వాళ్ళు కోపం పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వాక్యం ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగానే ఉండాలి. దేవుని వాక్యానుసారమైన మాటలే రావాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడటం కూడా కారణం ఏంటంటే మన మీద కనికరం చూపించి మనకు చెప్తున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి మంచిగా చెప్తే అసలు అంటే బైబిల్లో వాక్య ప్రకారం చెప్తే నచ్చదు, వాళ్ళకి ఇష్టం ఉండదు అట్లా బైబిల్లో మాట ప్రకారం చెప్తే. ఒక సిస్టర్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఆమె వివాహం కాలేదన్నమాట. తనకి నేను ఇలా చెప్పాను. ఏం చెప్పానంటే మరి సంబంధం చూస్తాము అని చెప్పినప్పుడు ఆమె వద్దు అనింది. అంటే నేను అన్నాను ఎందుకు అనేసి అంటే కనుక ఒక వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది ఆమె. నేను అన్నాను బైబిల్ ప్రకారం అది తప్పు కదా, వివాహం అయినటువంటి ఒక వ్యక్తిని చేసుకోవడం తప్పే కదా, అలా చేసుకోకూడదు అని చెప్పినప్పుడు ఆమెకి అసలు ఎంతకీ నచ్చలేదనమాట. అసలు ఆ మాట నచ్చల, ఆమెకి అసలు వివాహమే కాల. అప్పుడు అన్నారు బైబిల్ ప్రకారం ఒక వివాహం చేసుకుని భార్య ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని కూడా ఖచ్చితంగా తప్పు బైబిల్ ప్రకారం. కాబట్టి నువ్వు ఆ పని చేయకూడదు, నువ్వు చక్కగా మంచిగా ఎవరినైనా మరి వివాహం కాని వ్యక్తిని చూసుకొని వివాహం చేసుకోవడం అది దేవుడిని దీవిస్తాడు అంటే ఆ మాట ఆమెకు ఎంతకీ కూడా నచ్చలేదన్నమాట. ఇలా చాలా విషయాలు బైబిల్లో ఉన్న మాటలు చూడండి. ఎవరికైనా బాగాలేదనుకోండి, దేవుడు మందిరానికి వస్తే స్వస్థత ఇస్తాడు అని అంటే కోపం వచ్చిందా, సంతోషం వస్తుందా? మమ్మల్ని పడుకోమని అనకుండా ఇంట్లో మందిరానికి వస్తే మందిరంలో దేవుడు స్వస్థపరుస్తాడంటే వాళ్ళకి ఏమొచ్చింది, కోపం వచ్చింది. అయినా సరే బైబిల్గానే చెప్పాలన్నమాట, ఎందుకంటే దేవుడు దాన్నే కనపరుస్తాడు. సో కనికరాన్ని బట్టి దేవుడు మనకు బోధిస్తాడు మంచి మార్గాలు. ఏ మార్గాల్ని? మంచి మార్గాల్ని ఆయన మన మీద కనికరం చూపిస్తేనే బోధిస్తాడు. మన మీద కనికరం లేకపోతే కనుక అసలు మన మంచి మాటలు ఆయన మనకు బోధించడని నాకు దీన్ని బట్టి అర్థమైందండి. మనల్ని ప్రేమించకపోతే, ఆయనకి గనక మన మీద కనికరం లేకపోతే మంచి మాటలు కూడా మన దగ్గరికి రావన్నమాట. అప్పుడు ఇంకా మనం ఇక్కడ మునిగామంటే ఎక్కడ తేల్తామో ఇంకా తెలియదు, కుటుంబం ఎక్కడైపోతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు అల్లర్చిల్లరగా అయిపోతాయో తెలియదు. ఇంకెప్పుడు నాశనం అయిపోయి పాడైపోయాక అయ్యో అప్పుడు చెప్పిన మాట వినకపోయానే అని జీవితం అంతటినీ కూడా పోగొట్టుకుంటారు. కానీ కొంతమంది వింటారు, దేవుడు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు దేవుని కనికరం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ అలా చెప్పలేము, కొంతమంది విషయాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాక్యానికి వ్యతిరేకమైన సలహా అయినా, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అయినా, వాక్యానికి వ్యతిరేకమైన విషయాలు ఏవైనా సరే అవి కనికరం లేని విషయాలు. వాక్యానుసారమైనవి అయితేనే కనికరంతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చివరిగా మనం కనికరం చూపిస్తే కనుక దేవుడు మన మీద కూడా కనికరం చూపిస్తాడు కదా. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? కనికరము గలవారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుదు. ఈమె ఎట్లాంటిది, ఆమె అట్లాంటిది, అతను ఇలాంటి వాడు అనుకుంటూ మనం కనుక ఇతరుల పట్ల ప్రేమని కనికరాన్ని చూపించకపోతే ఏదైతే మనం చేస్తున్నామో మళ్ళీ మన మీద కూడా కనికరం చూపించబడదు.
నువ్వు ఎంతవరకు కనికరం చూపిస్తావో అంతవరకే మళ్ళీ నీ మీద కనికరం చూపించబడుతుంది. నువ్వు ఎంతవరకు కనికరం చూపించవో అంతవరకు నీ మీద కనికరం చూపించబడదు. నువ్వు ఎంత కొలతతో కొలుస్తావో అదే కొలతతో మరలా మనకి కొలవబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా అండి? ఎంత కొలతతో కనికరాన్ని మనం చూపిస్తామో మళ్ళీ నీ మీద అంతే కొలతతో కనికరాన్ని దేవుడు చూపిస్తాడు. అసలు కనికరమే చూపించకపోతే అసలు నీ మీద కనికరమే ఉండదు. కావున దేవుని పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కనికరం చూపించే విషయంలో. ఇంకా ఏమో రాస్తుంది, కనికరం అనేది సుబుద్ధి వల్ల వస్తుందని వాక్యంలో రాస్తుంది. చాలామంది కఠినత్వంగా ఉంటారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత కఠినమైన మనసుకు ఉంటారో నాకు అర్థమైంది ఏంటంటే సుబుద్ధి లేకపోతే కనికరం అనేది రాదని అర్థమైంది బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి. సో సుబుద్ధి ఉన్న వాళ్ళకి కనికరం ఉంటుంది. ఇంకా ఏ విషయం ఉందంటే కనికరం కలిగిన వాళ్ళకి రాజు స్నేహితుడు అవుతాడు. బైబిల్లో రాస్తుందండి మాటలన్నీ. ఏంటంటే ఎవరికి ఏమవుతారు, కనికరం చూపిస్తే రాజులు కూడా వాళ్ళకి స్నేహితులు, అంటే దయ కలిగిన వారికి రాజు స్నేహితుడగుడు అని రాస్తుంది వాక్యం. కాబట్టి ఈరోజు దేవుడి యొక్క కనికరం ఎంత అపారమైందో మనం నేర్చుకున్నాం. ఆయన కనికర సంపన్నుడు. రెండో విషయం, మనం కూడా కనికరం కలిగి ఉండాలి. మనకి పట్టుదల, స్వార్థము ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కనికరాన్ని చూపించం. కాబట్టి కనికరం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కనికరం చూపించకపోతే ఎంత కొలతతో కొలుస్తామో మళ్ళీ మనకు అదే కొలతతో కొలవబడుతుంది. ఇతరుల పట్ల మనం దయ, జాలి, కనికరం చూపించలేదనుకోండి, మన అవసరం వచ్చినప్పుడు మన పరిస్థితి అలాగే అవుతుంది. తప్పించుకుని పారిపోయినా సరే దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో జడ్జిమెంట్ ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎంత కనికరం చూపించాడంటే మన మీద, ఎంతో గొప్ప కనికరం. అసలు నాకు చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, కనికరం చూపించే మంచి మాటలు దేవుడు మనకి బోధిస్తున్నాడు అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చాలా శ్రేష్టమైన మాట. కనికరం లేకపోతే చూడండి, మంచి మాటలు, తప్పు బోధలు ఇంకేమైనా ఉన్నాయనుకోండి, మన మీద కనికరం పోయినట్టే దేవుడికి. అందుకని అలాంటి మాటలు వినాల్సి వస్తుంది. శ్రేష్టమైన వాక్యాన్ని మనం నేర్చుకున్నామంటే దేవుడు మన పట్ల కనికరం చూపించడం వల్ల వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. అది కూడా ఆయన కనికరంలో ఒక భాగం అని వాక్యంలో రాస్తుంది. ఇంకెంత కనికరం అంటే, యేసు ప్రభు శిలువ యాగము చేయునంతగా ఆయన మన పట్ల కనికరాన్ని చూపించారు కదండి. ప్రభువా, నా కోసం, నేను చేసిన పాపాల కోసం, నేను చేసిన తప్పుల కోసం నువ్వు నా కనికరం చూపించి ప్రభు అని మనం అడగల. కానీ మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మన కోసం కనికరం చూపించి ఆ శిలువ యాగం చేసి ఆయన యొక్క శరీరము ముక్కలగునంతగా, ఆయన రక్తము మరి పొల్లి పారునంతగా ప్రభు మరి చూడడానికి స్వరూపమైనను సొగసైనను లేనట్టుగా ఆయన మన కొరకు ఆ యాగం చేసి రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చేంత కనికరాన్ని చూపించారు. ఈరోజు ఆ కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ అందరం మోకరించినట్లయితే ఈరోజు ప్రభు వల్ల ఆరాధనకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.